కరాళ కథలు. నపుంసకుడి ప్రశ్నలు. మణిపుర దేశానికి రాజు సూరసేనుడు, మంత్రి రంగనాయకులు. ఒక రాత్రిపూట వారిద్దరూ మారువేషాలతో నగర సంచారం చేస్తుండగా నలుగురు కలిసి ఒక మనిషిని చావబాదడం చూశారు. రాజు వారి మధ్యకు వెళ్ళి, ఇది అన్యాయం, ఈ మనిషి ఏం తప్పు చేశాడు అంటూ కలగజేసుకున్నాడు. చావబాదుతున్న వారిలో ఒకడు, వీడు దుష్టుడు, గౌరవానికి తగడు, మనుషుల మనసుల్ని విషపూరితం చేసి లేని సమస్యల్ని తెచ్చి పెడుతుంటాడు. ఇలా దేహశుద్ధి జరగడం వీడికి కొత్త కాదు, కానీ ఎన్నిసార్లు దేహశుద్ధి జరిగినా వీడికి బుద్ధి రాదు అన్నాడు. రాజు వారిని మందలించాడు. ఆయన రాజని తెలియక, వాళ్ళు పెద్ద మనిషిలా కనపడుతున్నావని నీ మాట మీద వీడిని విడిచిపెడుతున్నాం. అయితే జాలిగొలిపే వీడి మాటలు విని మోసపోయి దగ్గరగా చేరనివ్వకు, నీ మనసుకు సుఖం లేకుండా చేస్తాడు అని హెచ్చరించి వెళ్ళారు. అప్పుడు రాజు దెబ్బలు తిన్నవాణ్ణి నీ కథేమిటనే అడిగాడు. వాడు దుఃఖంతో పూడుకుపోయిన గొంతును సవరించుకుని, అయ్యా, ఈ దేశపు రాజు సూరసేనుడు దయాళువని చెప్పుకుంటారు, కానీ యథా రాజా తథా ప్రజ అన్న నానుడి ఈ దేశానికి వర్తించదు. నేను పురుషుణ్ణి కాను, స్త్రీని కాను, శిఖండిని. అందులో నా తప్పేముంది? దేవుడు నన్నలా పుట్టించాడు, అందుకని అంతా నన్ను హేళన చేస్తారు. ఎవరూ దగ్గరగా రానివ్వరు. కష్టపడి పని చేస్తానంటే పనివ్వరు, ఆకలేస్తోందంటే తిండి పెట్టరు. ఆరుబయట ఏ చెట్టుకాయో పండో కోసుకు తిందామన్నా ఎవరో ఒకరు అడ్డు పెడతారు. లేనిపోని మాటలతో నన్ను హింసిస్తారు. అదేమిటంటే ఇలా చావగొడతారు. ఇది నా దీనగాథ అన్నాడు. ఈ మాటలకు రాజు గుండె కరిగిపోయింది. ఆయన వాడికి ఆశ్రయం ఇవ్వాలనుకున్నాడు, కానీ మంత్రి అందుకు అంగీకరించక, వీడి మాటలు నమ్మశక్యంగా లేవు, ప్రజలు ఉత్తిపుణ్యాన్న ఎవరినీ హింసించరు, వీడి ప్రవర్తనలో ఏదో లోపం ఉండే ఉంటుంది, అది సవరించుకుని వీడు ప్రజల మధ్య మసలడం, వారి అభిమానాన్ని పొందడం నేర్చుకోవాలి అన్నాడు. అయితే రాజు మంత్రి మాటలు చెవిని పెట్టలేదు. దానికి తోడు దెబ్బలు తిన్నవాడు రాజుతో, అయ్యా, నీది కరుణ నిండిన గుండె, నాకు ఆశ్రయమివ్వు, నా కబుర్లతో నిన్ను మెప్పిస్తాను, అహర్నిశలు నీకు సంతోషం కలిగిస్తాను అన్నాడు. రాజువాడికి నపుంసకుడని పేరు పెట్టి తన వెంట తీసుకుని వెళ్ళాడు. అంతఃపురంలో ఆశ్రయమిచ్చాడు. రాజాశ్రయంలో నపుంసకుడు బాగా సుఖపడ్డాడు. కడుపు నిండా తిండి వంటపట్టి ఒళ్ళంతా కొవ్వు బలిసింది. కానీ వాడికి పరిచారకులతో గాని వంటవాడితో గాని కుదిరేది కాదు. ఎప్పుడూ ఏవో గిల్లి కజ్జాలు వస్తూనే ఉండేవి. మంత్రికి కూడా నపుంసకుడి వ్యవహారం నచ్చేది కాదు. ఆయన అడపా తడపా రాజును హెచ్చరిస్తుండేవాడు. సుఖం మరిగిన నపుంసకుడికి మంత్రి కారణంగా తనకు రాజాశ్రయం పోతుందేమోనన్న భయం పట్టుకుంది. అందుకని వాడు రాజును అహర్నిశలు పొగుడుతుండేవాడు. ఆయన అవతార పురుషుడని, ఆ విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళెవరూ గుర్తించడం లేదని, తానొక్కడే ఆ విషయం గుర్తించానని అనేవాడు. వాడు రాజును దేవుడిలా చూసేవాడు. ఉదయమే ఆయన్ను పూలతో పూజించేవాడు. 2 పూటలా సాష్టాంగ నమస్కారాలు చేసేవాడు. ఆయన మాటను వేదవాక్కుగా భావించేవాడు. స్వతహాగా సూరసేనుడికి అహంకారం లేదు, కానీ నపుంసకుడు అదే పనిగా తన్ను పొగుడుతుంటే ఆయనలో అహంకారం తలెత్తింది. వాడొక్కడే తన్ను దేవుడిలా చూస్తున్నాడని, మిగతా వారు తన్ను మామూలు మనిషిలా భావిస్తున్నారని ఆయనకు కష్టంగా తోచేది. క్రమంగా ఆయనకు నపుంసకుడంటే అభిమానం పెరిగిపోయింది. వాడి మీద ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వినడు సరికదా, చేసిన వారినే తప్పుపట్టే స్థితికి వచ్చాడు రాజు. ఒక రోజున ఏదో రాజకార్యంలో రాజు చెప్పిన సలహాను మంత్రి ఖండించాడు. గతంలో అలా చాలాసార్లు జరిగింది. అప్పట్లో రాజు మంత్రి తెలివిని అభినందిస్తుండేవాడు. ఇప్పుడు మాత్రం రాజు పక్కనే ఉన్న నపుంసకుడు చటుక్కున మాటల్లో కలగజేసుకుని, అవతార పురుషులకు లీలలుంటాయి, సామాన్యులమైన మాకు తమరి మాటల అంతరార్థం అంత సులభంగా బోధపడదు, అలాటప్పుడు తమరు చెప్పింది అక్షరాలా పాటించాలి, అందువల్ల మేలే కానీ కీడుండదు, అవతార పురుషులతో వాదనకు దిగేవారు అహంకారులు అంటూ రాజును మంత్రికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు. రాజకార్యాల్లో మాట్లాడడానికి నీవెవ్వడివి అంటూ మంత్రి కోపంగా వాణ్ణి మందలిస్తే
నపుంసకుడు తొట్రుపడకుండా మంత్రి పదవిలో ఉన్నంత మాత్రాన తెలివంతా నీ సొత్తైపోదు. నిజం చెప్పాలంటే శాస్త్రజ్ఞానంలో నీకు నాపాటి తెలివి కూడా లేదు. ఉంటే గనక నేనడిగే 3 ప్రశ్నలకు జవాబు చెప్పు అన్నాడు. వాడు తన్నలా హేళన చేయటం నచ్చక మంత్రి రాజు వంక చూశాడు. రాజు నవ్వుతూ, మంత్రి, అవకాశం వాడే ఇచ్చాడు కదా, వాడడిగిన ప్రశ్నలకు బదులిచ్చి నీ తెలివిని రుజువు చేసుకో అన్నాడు తాను నపుంసకుడినే సమర్థిస్తూ. మంత్రికింక వాడి ప్రశ్నలు వినక తప్పలేదు. నపుంసకుడు తన 3 ప్రశ్నల్ని ఈ విధంగా చెప్పాడు. నీలాకాశంలో నక్షత్రాలెన్ని? ఇప్పుడు భగవంతుడేమి చేస్తున్నాడు? ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్లో స్త్రీలెందరూ, పురుషులెందరూ? ఈ ప్రశ్నలు వింటూ మంత్రి దిమ్మెరపోయాడు. నపుంసకుడు నవ్వుతూ, అహంకారాన్ని అవతార పురుషులు క్షమించరు. నీవీ ప్రశ్నలకు 1 రోజులో జవాబివ్వాలి. లేకుంటే రాజుగారు నీ తల తీయించి కోటగుమ్మానికి వేలాడదీస్తారు. తెలిసిందా అన్నాడు. మంత్రి నిస్సహాయంగా రాజువంక చూస్తే ఆయన నపుంసకుడి మాటలకు అంగీకారముద్ర వేస్తూ తలాడించాడు. అప్పుడు మంత్రి రాజువంక చూసి, ప్రభు, లెక్కల పండితుణ్ణి లెక్కల్లో ప్రశ్నలు వేస్తారు, పండితుణ్ణి కావ్యాల్లో ప్రశ్నలు వేస్తారు. ఈ ప్రశ్నలు మంత్రాంగానికి సంబంధించినవి కాదు. వీటికి జవాబు చెప్పడానికి గొప్ప తెలివి అవసరం లేదు. అయితే వీటికి జవాబు చెప్పడానికి తగిన వారిని వెతికి పట్టుకుని వస్తాను. వారి చేత బదులు ఇప్పిస్తాను. అందుకొక్క రోజు గడువు చాలు నాకు. తమకు అంగీకారమేనా అని అడిగాడు. రాజు నపుంసకుని వంక చూశాడు. వాడు తల ఆడించాడు. మర్నాడు మంత్రి ఒక పశువుల కాపరిని వెంట పెట్టుకుని రాజును కలుసుకున్నాడు. అప్పుడు నపుంసకుడు రాజు పక్కనే ఉన్నాడు. పశువుల కాపరి తన కూడా గొర్రెను తోలుకుని రావడం చూసి వాడు మనసులో, ఇది చాలా బాగుంది. వీళ్ళు ఓడిపోతే వీళ్ల తలలు ఎలాగూ పోవడం తథ్యం. ఈ పొట్టేలను వండించుకుని తినవచ్చు. బాగా బలిసి ఉంది, మహా రుచిగా ఉంటుంది అనుకుంటూ మనసులో సంతోషించాడు. మంత్రి రాజుతో వినయంగా, ప్రభు, నపుంసకుడి ప్రశ్నలకి పశువుల కాపరి బదులు చెబుతాడు. చెప్పలేకపోతే నాతో పాటు ఇతడి తల కూడా పోతుంది. మరి చెబితే కనుక నపుంసకుడినేం చేస్తారో చెప్పండి అన్నాడు. అప్పుడంతా పశువుల కాపరి ఇష్టం అన్నాడు సూరసేనుడు. నపుంసకుడు వెంటనే నీలాకాశంలో నక్షత్రాలెన్ని అంటూ తన మొదటి ప్రశ్నను అడిగాడు. అది చెప్పడానికే ఈ పొట్టేలను తెచ్చాను. దీని వంటి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో సరిగ్గా అన్నే నక్షత్రాలున్నాయి. ఒక్కటి కూడా తేడా ఉండదు. కావాలంటే లెక్కపెట్టి చూడమనండి. తేడా ఉంటే అదెంతో చెప్పమనండి అన్నాడు పశువుల కాపరి. రాజు నపుంసకుడి వంక చూశాడు. ఇటు గొర్రె వంటి మీద వెంట్రుకల్ని కానీ అటు నక్షత్రాలని కానీ లెక్క పెట్టడం తన వల్ల కాదని తెలుసును కాబట్టి అది సరైన సమాధానంగా ఒప్పుకుని, ఇప్పుడు భగవంతుడేమి చేస్తున్నాడు అంటూ తన రెండవ ప్రశ్నను అడిగాడు. మంచివారికి, నిర్మల మనస్కులకి, ఇతరుల మేలు కోరేవారికి భగవంతుణ్ణి నిత్యం చూడాలంటే ఒక ఉపాయం ఉంది. రోజు ఉదయాన్నే స్నానం చేసి దైవపూజ కావించి పచ్చిమిరపకాయలతో నూరిన పచ్చడి మెతుకుల అన్నం తిని చుక్క కన్నీరు కార్చకుండా పరమాత్మ పరమాత్మ అంటూ 101 సార్లు అనుకోవాలి. అలా చేస్తే తలుచుకున్నప్పుడల్లా దేవుణ్ణి చూడవచ్చు. అందుకు మామూలు కళ్ళు మూసుకుంటేనే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఆయన జ్ఞాననేత్రానికే గోచరిస్తాడు అంటూ పశువుల కాపరి కళ్ళు మూసుకుని, ఆహా, భగవంతుడిప్పుడు శ్రీ మహావిష్ణువు రూపంలో నా కళ్ళకు కనబడుతున్నాడు. పాలసముద్రంలో శేషపాన్పుపై ఉన్నాడు. పాదాలొత్తుతున్న లక్ష్మీదేవితో మన సూరసేన మహారాజు గారి గొప్పతనాన్ని పొగుడుతూ ఆ రాజ్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టవద్దని ఆదేశాలిస్తున్నాడు. నీకు కాదని అనుమానముంటే రేపు నాకులాగే చేసి దేవుణ్ణి చూసి నిజమో కాదో కనుక్కో. కానీ గుర్తుంచుకో, పచ్చిమిరపకాయల పచ్చడి మెతుకులు తినాలి, చుక్క కన్నీరు కార్చకూడదు అన్నాడు పశువుల కాపరి. నపుంసకుడు తీపి పదార్థాలే కానీ కారం తినలేడు. అయినా పశువుల కాపరి మాటలు కొట్టిపారేద్దామంటే దేవుడు రాజునే పొగడలేదనాలి. అప్పుడు రాజుకు కోపం వస్తుంది. అందుకని విధి లేక సమాధానం కూడా సరైనదేనని అంగీకరించి, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్లో స్త్రీలెందరూ, పురుషులెందరూ అంటూ తన 3వ ప్రశ్నను వేశాడు. పశువుల కాపరి నవ్వి, దేవుణ్ణి చూసిన వాణ్ణి నాకీ లెక్క తెలియదా? మొత్తం 2 లెక్కకు సమంగా ఉన్నారు. నీ వల్లే చిక్కొచ్చింది. నువ్వు మగాడివి కాదు, ఆడదానివి కాదు.
నిన్ను నిలువునా చీల్చి ఓ భాగాన్ని మగాళ్లలోనూ ఓ భాగాన్ని ఆడాళ్లలోనూ కలిపితే అంతా సమానమైపోతారు అన్నాడు. రాజు నపుంసకుడి వంక చూసి ఇది సరైన సమాధానమేనా అన్నాడు. వాడు భయంతో మాట్లాడలేదు. పోనీ సరైన సమాధానం కాదా అన్నాడు రాజు. వాడు దీనికి మాట్లాడలేదు. మంత్రి వెంటనే ప్రభూ, మౌనం అర్ధాంగీకారం, తమరు వీడికి తగిన శిక్షను విధించండి అన్నాడు. రాజు సాలోచనగా నపుంసకుడి ప్రశ్నల్లో తెలివి లేదు, కానీ ఆ ప్రశ్నలకు ఇలాంటి బదులివ్వడానికి మామూలు తెలివి చాలదు. ఈ పశువుల కాపరిని నీవు సాధనంగా ఉపయోగించుకున్నావు తప్ప ఈ సమాధానాలు నువ్వే తయారు చేశావు, నిజం చెప్పు అన్నాడు మంత్రితో. మంత్రి అంగీకార సూచకంగా తలాడించాడు. రాజిక ఏమీ మాట్లాడలేదు. ఆయన పశువుల కాపరికి 1000 వరహాలిచ్చి సత్కరించాడు. మంత్రికి 1,00,000 వరహాలు కానుకగా ఇచ్చాడు. నపుంసకుణ్ణి చంపకుండా కారాగార శిక్షను విధించాడు. తను చేసిన పని మంచిదో కాదో తెలుసుకునేందుకు ఆయన మర్నాడు పశువుల కాపరి చెప్పిన విధంగా చేసి కారపు పచ్చడి మెతుకులు తిన్నాడు. అప్పట్నుంచి ఆయన ప్రతిరోజు అలానే చేస్తూ వచ్చాడు. కరాళుడు ఇంతవరకే కథని చెప్పి, ఓ సవిత్వక మహారాజా, మంత్రి ప్రవర్తన విచిత్రంగా ఉంది. తనకు తెలిసిన సమాధానాలను ఆయన పశువుల కాపరి చేత ఎందుకు చెప్పించాడు? తాను చెప్పిన సమాధానాలు నిజమైతే నపుంసకుణ్ణి 2గా చీల్చాలి కదా. అలా జరగాలని ఎందుకు పట్టుపట్టలేదు? నిజానికి రాజాజ్ఞ ప్రకారం పశువుల కాపరే నపుంసకుడికి తగిన శిక్ష చెప్పాలి. కానీ మంత్రి రాజునే వాడికి తగిన శిక్ష విధించమని ఎందుకన్నాడు? ఇదిలా గుంచితే రాజు ప్రవర్తన కూడా విచిత్రంగా ఉంది. ఆయన మంత్రి చేసిన తప్పులన్నింటినీ సమర్థిస్తూనే ఆయన్ను ఘనంగా సత్కరించాడు. మంత్రి చెప్పించిన పచ్చడి మెతుకుల కథలో నిజం లేదని తెలిసి తను ఆ విధంగా రోజూ చేస్తున్నాడు. రాజుకు మొదటి రోజు నిజంగానే దేవుడు కనిపించాడా? అందుకే నిత్యం ఆ పని చేస్తున్నాడా? తెలిసి కూడా నా ఈ ప్రశ్నలకు బదులివ్వలేకపోయావో ఈ క్షణం నుంచి నీవు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వకుడు ఇలా బదులిచ్చాడు. ఒక దేశానికి మంత్రిని అడిగి తల తీసేటంత గొప్పవి కాదు నపుంసకుడి ప్రశ్నలు. ఆ ప్రశ్నల స్థాయి ఏమిటో చెప్పడానికి మంత్రి విద్యావిహీనుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. అంటే అవి విద్యావిహీనుణ్ణి అడగవలసిన ప్రశ్నలని ఆయన పరోక్షంగా చెప్పాడు. దేశంలో రాజు వద్ద ఉన్నవాడు మాత్రమే కాక ఇంకా ఎందరో నపుంసకులుండి ఉంటారు. పశువుల కాపరి సమాధానం వారందర్నీ చిన్నబుచ్చుతుంది, వారందర్నీ నిలువునా చీల్చమంటుంది. అలా కాదనే ఆయన వాడి చేత నీ వల్లే చిక్కొచ్చిందని తప్పంతా వాడొక్కడిదే అన్నట్టు చెప్పించాడు. ప్రవర్తన వల్ల వాడు దుష్టుడయ్యాడు తప్ప నపుంసకుడు కావడం వల్ల కాదు. అందుకే మంత్రి వాడిని 2గా చీల్చే శిక్ష గురించి నొక్కించలేదు. ఇంతకీ నపుంసకుడి బుద్ధి మంచిది కాదని ఎప్పుడో తెలిసింది. అయినా రాజు వాడిని చేరదీయడమే కాక వాడి మాట కూడా విన్నాడు. నిజానికి నపుంసకుడి వల్ల ఎవరికీ ఏ ప్రమాదం లేదు. రాజు వాడి మాటలు వినడంలోనే ప్రమాదం ఉంది. ఆ విధంగా తప్పంతా రాజుది. అందరికీ న్యాయం చేకూర్చాల్సిన రాజే తప్పు చేస్తే ఆయనకు వేరెవరు శిక్ష విధించగలరు? తనకు తానే శిక్ష విధించుకోవాలి. అందుకే మంత్రి అంతా రాజుకే విడిచిపెట్టాడు. రాజుది అర్థం చేసుకున్నాడు. తప్పు తనది కాబట్టి నపుంసకుడికి మరణశిక్ష విధించలేడు. అయితే విజ్ఞుడైన తన్నే లోబర్చుకున్న నపుంసకుణ్ణి బయటి ప్రపంచంలో విడిచిపెట్టడమూ ఆయనకిష్టం లేదు. అందుకే వాడికి కారాగారవాసం విధించాడు. అది వాడికి శిక్ష కాదు, మున్ముందు తప్పులు చేయకుండా రక్ష. ఇక పచ్చడి మెతుకుల విషయానికొస్తే అందులో నిజం లేదని రాజుకు తెలుసు. అవి తినడం వల్ల నోరు మండిపోయి చెప్పలేనంత బాధ కలుగుతుంది. అయితే ఒక దేశానికి రాజుగా ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదనుకున్నాడు సూరసేనుడు. అందుకే ఆయన రోజు పచ్చడి మెతుకులు తింటున్నాడు. ఆ బాధ ఆయనకు హెచ్చరికగా ఉంటుంది. ఈ విధంగా మంత్రి రాజు కూడా ఎంతో సబబుగానో తెలివిగానో వ్యవహరించారు. అది సరైన సమాధానం కావడంతో సవిత్వకుడికి ఎదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి నెమలిగా మారి అడవిలోకి నడకలు సాగించింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.